దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. హల్లెలూయా. చాలా విలువైన వర్తమానం చెప్తాను, ఈరోజు శ్రద్ధగా వినండి. యేసు ప్రభు వారు ఆ బేతనియ బెత్పేగ గ్రామం నుంచి బయలుదేరి యెరూషలేముకు వస్తున్నారు. వచ్చే యేసు ప్రభు వారు అలా ఆగిపోయారు. యెరూషలేం పట్టణాన్ని చూసి ఇక ఏడవటం ప్రారంభించారు. నిజమండి, ఎన్నోసార్లు యేసు ప్రభు వారు యెరూషలేముకు వచ్చిన ఏడవల. ఈసారి ఎందుకు యేసు ప్రభు వారు ఆ యెరూషలేం పట్టణంను చూసి దాని విషయమై ఏడుస్తున్నాడు. లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు యేసు ప్రభు. గెత్సెమనే వనంలో ఏడ్చారు. కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భాల్లో ప్రభు ఏడ్చినట్లు బైబిల్లో ఉంది. ఇప్పుడు ఈ యెరూషలేమును చూసి ఏడవటం ప్రారంభించారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏడవటానికి ఒక కారణం ఉండాలిగా, అవునా కాదా? ఏ కారణం లేకుండా ఏడితే ఏమంటారు? ఎర్రోళ్ళు అనుకుంటారు కదా. ఒక బలమైన కారణం ఉంటేనే మనం ఏడవాలి. కన్నీళ్లు చాలా విలువైనవి. ఆ కన్నీళ్లను మనం వ్యర్థంగా పోగొట్టుకో. బైబిల్లో చాలా మందిని చూసి ప్రభు ఏడ్చాడు. పాత నిబంధన నుంచి చూపించుకొని వస్తాం మీకు. ఏడుస్తాడు దేవుడు. బైబిల్లో ఏముందో తెలుసా? దేవుడు అంట పరలోకంలో తన ప్రజల విషయమై పక్కకు తిరిగి చాటుగా ఏడుస్తాడంట. ఉందా మాటలు? తన ప్రజల విషయమై, తన ప్రజలు ఎప్పుడైతే తప్పిపోయి తనకు విరోధంగా పాపం చేస్తారు, ఏం చేస్తారు తెలుసా? దేవాతి దేవుడు తన సింహాసనం మీద పరలోకంలో ఎవరికి కనపడకుండా చాటుగా తిరిగి ఏడుస్తాడు. ఇక్కడ యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. బైబిల్లో చాలా చోట్ల ఆయన పశ్చాత్తాపపడినంటే ఏంటి దాని అర్థం? ఆయన ఏడ్చాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడటం అంటే గుండెల్లో కుమిలిపోవటం కాదు, ఏడ్చటం. బైబిల్లో పాత నిబంధన ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముంది? ఈ ప్రజల్ని నేను ఎందుకు చేశానా అని దేవుడు సంతాపపడ్డాడు. అంటే చాటుగా తిరిగి ఏడ్చాడు. నేను ఎందుకు చేశాను ఈ ప్రజల్ని? సౌలుని రాజుగా ఎందుకు చేశానా అని సమూయేలు దగ్గర ఏడ్చాడంట. సౌలుకి ఏం తెలుసు, మూర్ఖుడికి? దేవుడు ఏడుస్తాడండి, కన్నీళ్లు గారుస్తాడు ఆయన. అర్థమవుతున్నా? నా విషయాల్లో దేవుడిని ఎన్నిసార్లు కన్నీళ్లు గారిపోతాను ఒకసారి ఆలోచన చేసుకుందాం. నినివే ప్రజలను చూసి యేసయ్య ఏడ్చాడంట. దైవజనుడికి లేదు దుఃఖం, కానీ దేవుడు ఏడ్చాడు. దేవుని బిడ్డ ఇక్కడ యెరూషలేం విషయమై ఎందుకు ఏడుస్తున్నాడు? అంత నిలబడి ఆడవలసిన పని ఏంది? చుట్టూ జనులు లేరా? ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోరు. జనులందరూ ఉన్నారు, జయ జయధ్వనులతో ఓసన్న జయమంటే ఈయనేమో నిలబడి ఏడుస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా. చూడండి, ఏడుస్తున్నాడు ఆయన. యెరూషలేమా ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన అంటాడు, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఎందుకు ఏడుస్తున్నాడు యేసు ప్రభు అంటే,
సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోలేకపోతుంది యెరూషలేము పట్టణం. పట్టణం అంటే ఊరని కాదు, యెరూషలేము ప్రజలు, దేవుని ప్రజలు. చూడండి, దేవుని పట్టణం, దేవుని ప్రజల వైపు చూసి దేవాతి దేవుడే ఏడుస్తున్నాడు. ఎందుకంటే సమాధాన సంబంధమైన సంగతులను వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, వాళ్ళు అనుసరించలేకపోతున్నారు. అదే అంటాడు, సమాధాన సంబంధమైన సంగతులను నీవు గ్రహింపకున్నావు, అవి నీ కన్నులకు మరుగైపోయినాయి. ఇంకా అంటాడు ఒక అడుగు ముందుకేసి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు గుర్తుపట్టలేకపోయావు. మన భాషలో చెప్పుకోవాలంటే దేవుడు దర్శించిన కాలము, దేవుడు మాట్లాడిన సంగతులను యెరూషలేము ప్రజలు గ్రహించలేకపోయారు. అందుకే యేసు ప్రభు నిలవబడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు అంటాడు, ఏమంటాడో చూడండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలు నిన్ను అరికట్టి నీలో పిల్లలతో కూడా నేలను కలిపి పిల్లలతో నీలో రాతి మీద రాయి నిలిచి ఉండిన దినములు వస్తాయి. హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా. శ్రద్ధగానండి, మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు వాక్యం. దేవుని యొక్క సంగమా, యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఎన్నోసార్లు దర్శించాడు. దేవుడు ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడాడు. కానీ వాళ్ళు దేవుని దర్శనాన్ని, దేవుని మాటలను వినకుండా ధిక్కరించి లోకము పాపములో దేవుని బిడ్డలే, వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళెవరు? దేవుడు నా ప్రజలని ఏర్పరుచుకున్న బిడ్డలు. కానీ దేవుని మాటలు వినకుండా ధిక్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటం ప్రారంభిస్తే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నేను నిన్ను దర్శించాను, నీతో మాట్లాడాను, కానీ నువ్వు వినలా, నీ కన్నులకు మరుగైపోయినాయి ఆ సంగతులన్నీ కూడా అని ఏమంటాడు తెలుసా? నీ మీద రాయి నిలిచి ఉండక పట్టణం పడిపోయింది, నీలో పిల్లలతో సహా నేలను కలిపివేయబడింది, నీ శత్రువులు నీ చుట్టూ కూడా ముట్టి గట్టు కట్టి నిన్ను నీ పిల్లలతో సహా నేలను కలిపేస్తారు. నిజంగా జరిగింది ఆ విషయం. ఎప్పుడంటే క్రీస్తు శకం 90వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక రోమా చక్రవర్తి యెరూషలేం పట్టణం మీదకు వచ్చి, ఎందుకని వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నీ రక్తం మా మీదకి, మా పిలాతేమో సైలెంట్గా చేతులు కడుక్కున్నాడు, అన్యుడు చేతులు కడుక్కున్నాడు. కానీ దేవుని బిడ్డలు ఏం చేశారు? ఆనాడున్నటువంటి మత పెద్దల మాటలిని ఏమన్నారు? ఆ రక్తం మా మీదకి. తత్ఫలితం అంతా కూడా ఏమైందో తెలుసా? టైటస్ చక్రవర్తి కాలంలో ఆయన ఆ చక్రవర్తి వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడి వేసి ప్రాకారాలు, ఇళ్ళు మొత్తం పడగొట్టి తగలబెట్టాడు. ఎట్లా చంపాడు తెలుసా? పిల్లల్ని 2 కాళ్ళు పట్టుకొని ఆ సైనికులు రాళ్ళకేసి కొట్టి చంపారు. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చి లోపల పిల్లల్ని లాగేశారు. నిజం జరిగింది, ఇది అబద్ధం కదా నేను చెప్పేది. ఎంతగా రక్తం బారిందో తెలుసా? కెద్రోను వాగంత రక్తం అయిందంట. హల్లెలూయా. నిజం. దేవుని మాటలు నిరర్ధకం కావు, ఆలస్యం అవుతుంది. దేవుని మాటలు నెరవేరటానికి ఆలస్యం అవుతుంది, కానీ దేవుని మాటలు నెరవేరుతాయి. యెరూషలేము పట్టణాన్ని దేవుడు దర్శించాడు, ఆ ప్రజలతో దేవుడు మాట్లాడాడు. కానీ ప్రభువు దర్శించిన కాలమున వాళ్ళు కనుక్కోలేకపోయారు, ఆయన మాటలు గ్రహించలేకపోయారు. వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి దూరమై నష్టపోయారు. ప్రియులారా, ఇక్కడొక మాట ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలను ఈ వాక్యంలోనికి తీసుకొచ్చుకుందాం. దేవుడు ఎన్నోసార్లు మనల్ని దర్శిస్తుంటాడు. అర్థమవుతుందా? దేవుడు ఎన్నోసార్లు మనలను దర్శిస్తాడు, మనతో మాట్లాడతాడు. ఎంతమంది గ్రహించి గుర్తించగలుగుతున్నారు? ఒక ప్రశ్న. అమ్మా వినండి, దేవుడు ప్రతి మనిషిని దర్శిస్తాడు. అది ఎలాగైనా
కళల ద్వారా దర్శించవచ్చు, దర్శనాల ద్వారా దర్శించవచ్చు, వాక్యం ద్వారా దర్శించవచ్చు, కొన్నిసార్లు నీతో నేరుగానే మాట్లాడవచ్చు, సేవకుల ద్వారా మాట్లాడవచ్చు. ఏదో ఒక కోణములో కొంతమందికి డైరెక్ట్గా దేవుడు కనపడి మాట్లాడవచ్చు. ఏదో ఒక కోణములో దేవుడు నిన్ను దర్శించినప్పుడు గుర్తుపట్టగలుగుతున్నావా? ఇది మొదటి ప్రశ్న. రెండోది, దేవుడు నీతో సమాధాన సంబంధమైన సంగతులు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు వాటిని నీవు జ్ఞాపకం ఉంచుకొని ఆ మాటల చొప్పున నడుచుకోగలుగుతున్నావా? నేను సేవకి నా ఉదాహరణ చెప్తా, నా జీవితాన్ని. దాన్ని బట్టి మీ జీవితాలు కాస్త ముందుకు తెచ్చుకొని పెట్టుకోండి. మేము చిన్నప్పుడు మా అమ్మగారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మేము ఇప్పుడెంత 3 అయిపోయింది 4. ఆ టైంలో యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇక అక్కడి నుంచి ఇక ఆమె ప్రార్థనకు పోతుంటే ఇక మరి పిల్లలంగా మేము కూడా చెంగు పట్టుకుని వెళ్తాం కదా, తల్లి ఎట్టి నడితే పిల్లలు ఎట్టేగా బాటలో. ఇక అట్లా మేము కూడా ప్రభువుని తెలుసుకున్నాము. ప్రభు మందిరానికి పోతున్నాం కానీ అంత లోతుగా తెలియదుగా, చిన్న వయసులో భక్తి అట్లా. ఇక ఎప్పుడు నేను ప్రభువుని పూర్తిగా తెలుసుకున్నాను డిగ్రీ. అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నా ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. ఇక అప్పుడు నేను ప్రభువుని పూర్తిగా తెలుసుకోగలిగాను. పీజీ వచ్చినాక రక్షణ పొందాను. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరొకళ్ళు చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎప్పటికైనా సేవకుడు అవుతావు, సేవ చేయాలి. ఇక అలాగుని దేవుని పిలుపు నాకు అప్పటి నుంచి రావటం, మరి కొంతమంది సేవకులు నన్ను బలపరచటం జరిగింది. ఇక ఆ తర్వాత అట్ట చదువు అయిపోయింది, పెళ్ళి అయింది, పిల్లలు అయిపోయారు. అయినా మనం దేవుడి సేవకే తిరగట్లే. ఇక బాధ్యతల్లో పడ్డాంగా, అవునా కదా, బాధ్యతల్లో పడి తిరగల. ఒకానొక రోజు ఒక దర్శనం వచ్చింది నాకు. నేను స్పష్టంగా చూసా, ఇప్పటికీ నాకు ఆ దర్శనం గుర్తుంది. ఆ దర్శనంలో నా చేతిలో ఒక సిలువ ఉంది. నేను ఒక్కడినే నిలబడి ఉన్నాను. ఇక వీళ్ళందరూ, మా పాస్టర్ గారు, మా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, వీళ్ళందరూ పొలంలో పనిచేస్తున్నారు. నా చేతిలో ఉన్న సిలువ ఆకాశం అంత ఎత్తు అయిపోయింది. దానికి పువ్వులు, కాయలు, మొదట కొమ్మలు వచ్చినాయి. తర్వాత సిలువకి ఎంత సిలువ, నా ఎత్తు సిలువే, అది ఆకాశం అంత ఎత్తు అయిపోయింది. దానికి కొమ్మలు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి, కాయలు కాసినాయి. నిజమండి, ఆకాశం అంత ఎత్తు. నేను ఇట్లా చూస్తున్నా ఆ సిలువని. నాకు అలాంటి దర్శనం అనేది కలిగింది. మన గురుని అడిగాను, తెల్లవారి ప్రార్థన చేసుకున్నా. మా పాస్టర్ గారికి కూడా చెప్పాల, ప్రభువా నువ్వు మాట్లాడావు, నాకు అర్థమైంది, సేవకు రమ్మని. వయసు వచ్చిందిగా, మరి అర్థం కాకుండా ఎట్టుంటుంది. అప్పటికే నేను కాలేజీలో లెక్చరర్గా చెప్తా ఉన్నా. దేవునితో మాట్లాడా, ప్రభువా నువ్వు మాట్లాడింది నిజమైతే, నన్ను నీ సేవకు పిలిచింది నిజమైతే, ఈరోజు ఎవరో ఒకళ్ళను నువ్వు పంపించి, ఇదిగో నువ్వు సేవ చేయి అని చెప్పించావా? గిద్యోని ఎట్టడిగాడు, నేను కూడా అట్టడిగా. తెలియదుగా అప్పుడు, మంచిది అడిగాను. అడిగితే నేను కాలేజీకి వెళ్ళి కాలేజీ చెప్పుకొని ఇంటికి వచ్చా శుభ్రంగా. ఈలోపు అక్కడ మేము వెళ్ళే సంఘం, అప్పుడు అక్కడ ప్రేమానందం పాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆ పాస్టర్ గారు వచ్చారు, సాయంత్రం విజిట్కి వచ్చారు. చెప్పలేదు, ఏం లేదు, వచ్చేసారు. మేము ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతూ అన్నాడు, అన్నా మీరు సేవ చేయొచ్చు కదా. అసలు మేమేమనలా, మామూలుగా మా పరిస్థితులు చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం, ఏదో మాకు కలిగింది పెట్టి పంపిస్తూ ఉంటాం. మరి ఆయనకి మనసులో ఏమనిపించిందో నాకు తెలియదు. మేము రమ్మని అనలేదు, ఆయన వస్తానని అనలేదు. ఆయన అంతటా ఆయనే వచ్చారు, మాట్లాడారు. మాటలు అన్నారు, అన్నా మీరు సేవ చేయొచ్చు కదా. అప్పుడు చెప్పా, రాత్రి నాకు ఇట్లా దర్శనం వచ్చింది, నేను ప్రభువును పొద్దున అడిగాను, మిమ్మల్ని పంపించాడు. ఆ రోజు నేను స్థిరపరుచుకున్నాను. ఇక ఉద్యోగం అన్నీ వదిలిపెట్టి నా కుటుంబాన్ని తీసుకొని మా ఊరు వచ్చేసి ఇక అక్కడ పెట్టుకొని నేను బండ్ల మోటి వెళ్ళి వారం ప్రార్థన చేసుకొని దైవజనులకు చెప్పుకున్నప్పుడు ఇక అక్కడి నుంచి పరిచర్యకి వెళ్ళటం జరిగింది. హల్లెలూయా. ఈరోజు నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతా, దేవుడు మిమ్మల్ని దర్శించిన దర్శనాలో, పిలిచిన పిలుపో, మాటో మీరెందుకు ధిక్కరించుకొని ముందుకెళ్తున్నారు? ఒకరోజు యెరూషలేము పట్టణం ఎట్టయితే రాయి మీద రాయి లేకుండా కూలిపోద్దో, మన జీవితాలు అలా కూలిపోతాయి, జాగ్రత్త. రోజు ఎందుకు దేవుని బిడ్డలు చాలామంది కూలిపోయి
శత్రువుల చేత గట్టు కట్టబడి నష్టపోతున్నారంటే ప్రభువు పలుసార్లు దర్శించిన వినము. బ్రతుకును మార్చుకోమని దర్శిస్తాడు, క్రియలు మార్చుకోమని, జీవితాన్ని మార్చుకోమని, మనస్సు మార్చుకోమని దేవుడు మాట్లాడుతా దర్శిస్తానే ఉంటాడు. కానీ మనం వినకపోతే పరిస్థితి ఏమైద్ది? దేవుడు నిన్ను చూసి ఏడుస్తున్నాడు కానీ నువ్వు గ్రహించుకోవట్లేదు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం గ్రహించగలుగుతున్నావా? దేవుని సంఘమా, ఈరోజు విలువైన వర్తమానం వినండి. అబ్రహామును దేవుడు 99వ సంవత్సరంలో దర్శించాడు. 14 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. దేవుడు మాట్లాడాలి. ఎందుకు? దేవుడు మాట వినకుండా భార్య మాట విని హాగరుని పెళ్లి చేసుకుని కొడుకుని అన్నాడు. ఇక దేవుడు మాటలు లేవేవి. 99వ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడు, అబ్రహామా, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా బ్రతుకు. పశ్చాత్తాపడ్డాడు, దేవుని మాట విన్నాడు. ఇక జీవితంలో తప్పిపోకుండా దేవుని కొరకు నమ్మకంగా బతికాడు. హల్లెలూయా. ఇది మంచిది. సొలొమోను సంగతి చెప్తా వినండి. సొలొమోను వృద్ధాప్యం వచ్చేసరికి చాలామంది భార్యలను పెళ్లి చేసుకొని నిజదేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధనతో తిరిగాడు. బైబిల్లో ఏముందో తెలుసా? 2 మారులంట దేవుడు దర్శించాడంట. సొలొమోను, నీ హృదయం నాకు దూరం అవుతుంది, అయిపోయింది, జాగ్రత్త. బైబిల్లో ఏముందో తెలుసా? దేవుని మాట వినలేదంట, వెళ్ళిపోయాడు. ఏమైందో తెలుసా? సొలొమోను రాజు మీదకు చుట్టుపక్కల శత్రువులందరూ లేచారంట. సొలొమోను ఎట్లా చనిపోయాడు తెలుసా? చాలా దురవస్థలో చనిపోయాడు. చుట్టూ శత్రువు లేచి నెమ్మది లేక చనిపోయాడు. దేవుడు మనలను దర్శించిన కాలము మనం గుర్తించి లోబడకపోతే, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు సుమా, ఉన్నది చెప్తున్నా, ఉన్నదే చెప్పాలి. కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మనం అవిధేయులమై తప్పిపోతుంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, పరుగెత్తుతుంటాం. దేవుడు దర్శిస్తాడు. దర్శించినప్పుడు నీవు నేను వినాలి. హల్లెలూయా. దావీదండి తప్పిపోయాడు, చాలా దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరించి, రేయ్, నువ్వు భయంకరమైన పాపం చేసావు, జాగ్రత్త, నీ ఇంట్లో ఖడ్గం తిరిగిద్దంటే వెంటనే పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో ఆ పశ్చాత్తాపం అంతా దావీదుదే. ఒక్కొక్క సమయంలో దేవుడు మనల్ని దర్శిస్తాడు. లోబడుతున్నామా? దావీదు వెంటనే లోబడిపోయాడు. అందుకే దేవుని కృపను తిరిగి పొందుకోగలిగాడు. సౌలు రాజు ఉన్నాడండి బైబిల్లో. దావీదుకు ముందు సౌలు ఉన్నాడుగా. ఈ సౌలు తప్పిపోయాడు. శ్రద్ధ, సౌలు తప్పిపోయాడు. ఎందుకు? ఆస్తిపాస్తుల కోసం ఆశపడి, దేవుడు వద్దన్న వాటి కోసం ఆశపడి తప్పిపోయాడు. చివరికి బలిని కూడా అర్పించాడు. దైవజనుడు అర్పించాల్సిన బలిని అర్పించాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. అయినా మరొక అవకాశం ఇద్దాం. సమూయేలును పంపించాడు. నువ్వు తప్పిపోయావని తెలుసు సౌలా, కానీ ఈసారన్నా దేవుని మాటను అమాలేకీయుల మీదకి వెళ్ళి వాళ్ళని సంహరించి దేవుని యొక్క తీర్పులు నెరవేర్చమని మరొక అవకాశం ఇచ్చాడు. ప్రభువు దర్శించాడు మరలా సౌల్ని. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? పోగొట్టుకున్నాడు. చివరికి తన జీవితం పతనమైపోయింది. అమ్మా, అయ్యా, దేవుడు నిన్ను ఎన్నిసార్లు దర్శిస్తున్నాడు. బిలాము ఎందుకు పతనమైపోయాడు తెలుసా? ఇశ్రాయేలీలు మోయాబు దేశం దగ్గరకు వస్తే ఈ మోయాబు రాజు అయిన బాలాకి ఏం చేశాడు? బిలాము దగ్గరకు కొంతమందిని పంపించాడు డబ్బులు ఇచ్చి. బాబు నువ్వు వచ్చి శపించంటే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? వెళ్ళమన్నాడు వద్దన్నాడా? బిలాముని వెళ్ళమన్నాడు వద్దన్నాడా? వద్దు అన్నాడు. అంతేగా? బిలామును వద్దు, నువ్వు వెళ్ళొద్దు.
సరే ఫస్ట్ ఏమన్నాడు, నేను రానులే అన్నాడు. మరలా రాజు ఏం చేశాడు, పెద్ద పెద్దోళ్ళని మరిన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తే మరలా అడుగుతున్నాడు దేవుణ్ణి, నేను వెళ్ళానా? సరే పోరా, చెప్పినట్టు వింటలేదుగా, నేను నిన్ను దర్శించిన కాలం నువ్వు వినలేదుగా, పో అన్నాడు. బయలుదేరి గాడిద మీద బాతంటే దేవదూత ఖడ్గం తీసుకుని నరకటానికి ఎదురే. గాడిదకి కనపడ్డది కానీ దైవజనుడికి కనపడలేదు. ఎందుకు? ఆ తర్వాత రోజుల్లో బిలాము ఒకానొక యుద్ధంలో ఖడ్గం చేత చంపబడ్డాడు. ఎందుకు బిలాము చచ్చాడు చెప్పండి? సౌలు రాజు ఎందుకు చచ్చాడు? సొలొమోను ఎందుకు పతనమైపోయాడు? ప్రభు వాళ్ళని దర్శించిన కాలమును వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, దేవుని మాటకు లోబడలేకపోయారు, విధేయులు కాకలేకపోయారు, పతనమైపోయారు. ఏ మానవుని జీవితమైన అంతే దేవుని బిడ్డ. దేవుడు ప్రతి మనిషిని దర్శిస్తాడు. వాళ్ళు దేవుని బిడ్డలై కావచ్చు, పాపంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అన్యులు కావచ్చు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిని దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. అదిగో ప్రభు దర్శించిన కాలమును ఎవరైతే గుర్తుపడతారో, ప్రభు మాటకు లోబడి విధేయులై ఆయన పాద సన్నిధిలో మోకరిస్తారో వాళ్ళు క్షేమంగా రక్షించబడి బ్రతుకుతారు. కానీ ప్రభువు దర్శించిన కాలంలో గ్రహించలేకపోతే మన పతనానికి మనమే కారణమవుతాం. పౌలు గారు కూడా సంఘాలను నాశనం చేస్తూ పరుగులెత్తుతున్నాడు. దమస్కులో ఉన్న సంఘాన్ని నాశనం చేయడానికి పరుగులెత్తుతుంటే అదిగో దమస్కు ముందుగా మిట్ట మధ్యాహ్నం వేళ దేవుడు దర్శించాడు. హల్లెలూయా. పౌలు తన సాక్ష్యంలో అంటాడు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాలేదు, అందుకే అంత గొప్ప సేవకుడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు మన సంఘంలో ఎంతమంది బిడ్డలకు నేను చెప్తున్నాను, సేవ చేయండి. దేవుడు మీకు దర్శనాలు ఇస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, కానీ అవిధేయులైపోతున్నారు. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు, సేవ విషయమని కాదు, ఏ విషయాల్లో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒకవేళ రక్షణ విషయమే దర్శిస్తున్నాడా? ఈరోజు చాలామందిని దేవుడు దర్శిస్తాడు. నీళ్ళల్లో దిగినట్టు, తెల్లగొడ్లు కట్టుకున్నట్టు, ప్రభు ప్రత్యక్షమైనట్టు, గొర్రె పిల్లలు ఇవన్నీ కనపడుతుంటాయి. ఎందుకు? నీవు నేను రక్షణ పొందటానికి గుర్తులుగా చూపిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? అవిధేయులమై వెళతాం. ఎంతవరకు వెళతాం? యేసయ్య ఎందుకంత ఎక్కి ఏడ్చాడు యెరూషలేమును చూసి అంటే, ప్రభు పలుసార్లు దర్శించిన ఆ పట్టణం గ్రహించలేకపోయింది. ప్రభు పలుసార్లు యెరూషలేము ప్రజలతో మాటలాడినా వాళ్ళు చెవి యొక్కక, లోబడనొల్లక, కఠిన హృదయంతో బండబారిపోయి, మొండిబారిపోయి, పాపానికి బానిసలై బ్రతికారు. కాబట్టి ఆ ప్రజల పట్టణం అలా కూలిపోయింది. ఇదిగో యెరూషలేముకు వైపు చూసి ఏడ్చుచున్న ప్రభు ఈరోజు మన వైపు చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. నేను నిన్ను దర్శించిన కాలము నువ్వు గుర్తిస్తున్నావా? నేను నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు ఆలోచించి గ్రహిస్తున్నావా? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడలే? అబద్ధం ఆడకుండా చెప్పండి. హృదయాన్ని కఠినపరుచుకుంటే నేనేం చెప్పలేను, కానీ నిజంగా మీకు మెత్తని హృదయం ఉంటే, వాస్తవం ఒప్పుకునేటువంటి మనస్సు మీకుంటే, దేవుడు నాతో మాట్లాడలేదని చెప్పగలుగుతావా? అంటావా? దేవుడు మాట్లాడలేదా? మాట్లాడాడు. సమాధానకరమైన సంగతులు నీతో మాట్లాడాడు. నీ జీవితానికి, నీ కుటుంబానికి మేలు చేసే మాటలు మాట్లాడాడు. కానీ లోబడతల్లా. పలుసార్లు ప్రభు నిన్నెన్నో దర్శనాలు ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు, కానీ నువ్వు అవిధేయతతోటి దూరం అయిపోతున్నా. జాగ్రత్త. ఒక మాట సూటిగా చెప్తున్నాను. గడిచిన కాలంలో దేవుడు నిన్నేం చేయమని దర్శించాడు, నిన్నేం చేయమని దేవుడు మాట్లాడాడు. నా మాటిని హృదయం స్థిరపరుచుకునేదిగో ఇప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని, అయా ఒకప్పుడు నన్ను దర్శించి ఇది మాట్లాడావు, నన్ను ఇది చేయమన్నావు, ఇప్పుడే లోబడుతున్నా, ఇంకా నేను పానివ్వను ప్రభు రోజులు, ఏమైనా కానీ నా జీవితం, నా కుటుంబం నీ చేతుల్లో పెడతాను అని అప్పగించి ప్రార్థన చేయగలుగుతావా? ఇంకా చాలు అవిధేయులై వెళ్ళినంత వరకు, నష్టపోయినంత వరకు చాలు. అవిధేయతను బట్టే కదా ఇన్ని నష్టాలు, ఆ అవిధేయతను బట్టేగా మనకి ఇన్ని శ్రమలు, ఆ అవిధేయతను బట్టేగా, ఆ దేవుని మాటకు లోబడని స్థితిని బట్టే కదా ఈ పరిస్థితులు. ఇంకా ఎన్నాళ్ళు నష్టపోతూ ముందుకెళ్తాం? పూర్తిగా కూలిపోయిన దాకా అవిధేయులమై వెళ్ళిపోదామా? కాదు. ఈరోజు పూర్తిగా లోబడదాం. దేవుని దర్శనానికి, దేవుని మాటకు
జవాబు చెప్దాం, విధేయులం అవుదాం, ఏమైనా కానీ ఏమైతే ఇది ఏమైద్ది? నేను అన్ని భయాల మధ్యలో వచ్చినప్పుడు దేవుడు నన్ను ఈరోజు నిలబెట్టలేదా? హల్లెలూయా.